వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రష్యా ఎన్నికలు మార్చి 15 నుంచి 17 వరకు జరగనున్నాయి. గతంలో ఒక్క రోజులో పోలింగ్ పూర్తయ్యేది. ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన నాయకుడిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పేరుంది. రాజకీయాల్లోకి రాకముందు ఆ దేశ నిఘా సంస్థ కేజీబీలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. దీంతో దేశానందరిపైన ఆయనకు అవగాహన ఉంది. అందుకే ప్రపంచ నేతలంతా ఆయనతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఈ ఎన్నికల పోలింగ్ భారత్లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతూ ఉండటం విశేషం. కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తిరువనంతపురంలోని రష్యా కాన్సులేట్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రష్యన్ల కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయటం ఇది మూడోసారని రష్యా కాన్సులేట్ డైరెక్టర్ రతీష్ నాయర్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్తో పోటీ పడేందుకు 3 అభ్యర్థులకు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఈసి అనుమతిచ్చింది. ఈ 3 ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని సమర్థించిన వారే కావటం గమనార్హం. ఈ ఎన్నికల్లో పుతిన్ గెలుపు దాదాపు ఖాయమేనన్న అంచనాలున్నాయి. 2000 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు అధ్యక్ష పదవి చేపట్టిన పుతిన్ మరోసారి సునాయాసంగా అధ్యక్ష పదవి చేపడతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రష్యాలోనే కాకుండా ఆక్రమిత ఉక్రెయిన్లోని 4 ప్రాంతాల్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తన ఎన్నిక ద్వారా ప్రజలు తన వైపు ఉన్నారని ప్రపంచానికి తెలియచెప్పాలన్నదే పుతిన్ వ్యూహం. ప్రస్తుతం ఉక్రెయిన్తో జరుగుతున్న మిలిటరీ చర్యల్లో భాగంగా ఒంటి చేత్తో నాటోను ఎదుర్కొంటున్నారు. నాటో సేనలు ఉక్రెయిన్లో కాలు పెడితే అణుయుద్ధం తప్పదని హెచ్చరించారు. మానవ హక్కుల అణిచివేత విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెల మారుమూల కారాగారంలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా అని నాటో దేశాలు పరిశీలిస్తున్నాయి. పౌర హక్కులను కాలరాస్తూ నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినపూనారు. అయితే ఈ 3 తలో 5% ఓట్లతో సరిపెట్టుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధ్యక్ష రేసులో పుతిన్ విజయ బావుట ఎగరవేస్తారని ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ మీడియా హోరెత్తిస్తోంది. దేశ ఓటర్లలో పుతిన్కు 75% మద్దతు ఉందని జాతీయ మీడియా తెలిపింది. ఈసారి 11.42 కోట్ల మంది రష్యా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. తుది ఫలితాలు మార్చి 29న ప్రకటిస్తారు. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే 2030 వరకు అధ్యక్షుడిగా ఉంటారు. వాస్తవానికి మరో 2 సార్లు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు 2021లో చట్టం చేసి పుతిన్ సంతకం చేశారు. దాని ప్రకారం 2036 వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు. రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది.